Okay students, let us discuss one more topic, that is evolutionary forces. What are evolutionary forces? What is its importance? Let us see now. First of all, you see the evolutionary forces here, they bring changes in the gene pool of population. Generally, every population have certain genes, okay, so that are present in the chromosomes. So generally, due to the random mating, the gene pool is shared. What is the meaning of gene pool? Sum of total genes. Okay, sum of total genes in a population called gene pool. So on average, all are sharing an average gene pool. So here some evolutionary forces are very important that are going to bring evolutionary, okay, generation of new species. So that's why here I wrote, that is bring changes in the gene pool of a population. So average gene pool of one population is going to decrease and another population, okay, is going to arise. So like that here, how a new species will comes because of these evolutionary forces we are going to discuss here now. అంటే ఎవల్యూషనరీ ఫోర్సెస్ అనేటటువంటి ఈ రోజు మనం చెప్పుకునేటటువంటి ఈ టాపిక్లో ముఖ్యంగా ఒక పాపులేషన్ అనేటటువంటిది, ఒక జాతి యొక్క జనాభా అనేటటువంటిది మెల్లమెల్లగా అది కొత్త జనాభాలుగా రూపాంతర చెందుకోవడం, మీన్స్ ద న్యూ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఎరోజ్ బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద జీన్ పూల్. కాబట్టి జీన్ పూల్లో జరిగేటటువంటి మార్పుల వల్ల కొత్త రకమైనటువంటి పాపులేషన్స్ రావడం ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎలాంటి ఎవల్యూషనరీ ఫోర్స్ కావాలి, ఏ కారణాల వల్ల కొత్త రకమైనటువంటి జనాభా, కొత్త రకమైనటువంటి జాతి ఆవిర్భవిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇందులో మాట్లాడుకునబోతున్నాం. సో హియర్ లెట్ us discuss how what are important for stability of a population, what are important for constancy of a species, or what are important for the evolution of a species into another variety. That's what we are discussing in the evolutionary forces. చూడండి, దీనికి మొత్తం 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ న్యాచురల్ సెలక్షన్. ద ఫ్యాక్టర్ 1 ఈజ్ న్యాచురల్ సెలక్షన్. ఫ్యాక్టర్ 2 ఈజ్ జీన్ ఫ్లో. ఫ్యాక్టర్ 2 ఈజ్ జీన్ ఫ్లో. అండ్ ద ఫ్యాక్టర్ 3 ఈజ్ జెనెటిక్ లోడ్. ఫ్యాక్టర్ 3 ఈజ్ జెనెటిక్ లోడ్. అండ్ ఫ్యాక్టర్ 4 ఈజ్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఫ్యాక్టర్ 4 ఈజ్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఈ విధంగా న్యాచురల్ సెలక్షన్, జీన్ ఫ్లో, జెనెటిక్ లోడ్, జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటటువంటి 4 ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంటు. వీటి వల్ల స్టెబిలిటీ రావచ్చు, లేదా కొత్త రకమైనటువంటి స్పీషీస్ రావచ్చు, లేదా ఒక స్పీషీస్ నుంచి అనేక రకాలైనటువంటి స్పీషీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఒక జీన్ పూల్ కొత్త రకమైనటువంటి జీన్ పూల్గా ఆవిర్భవించడానికి కావాల్సినటువంటివి, లేదా స్టేబుల్గా ఉండడానికి కావాల్సినటువంటి విషయాలను మనము ఇందులో మాట్లాడుకుంటున్నాం. లెట్ us డిస్కస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ న్యాచురల్ సెలక్షన్. ప్రకృతి వరణం అని అంటాం. ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ సెలక్షన్. అంటే నేచర్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటుంది, నేచర్ యొక్క ఇంపార్టెంట్ రోల్ ఎంతవరకు ఉంది ఒక జీన్ పూల్ని చేంజ్ చేయడంలో అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, న్యాచురల్ సెలక్షన్ ఈజ్ 3 types. వన్ ఈజ్ స్టెబిలైజేషన్ సెలక్షన్ ఆర్ సెంట్రిపిటల్ సెలక్షన్. స్టెబిలైజేషన్ సెలక్షన్ ఆర్ సెంట్రిపిటల్ సెలక్షన్. సో చూడండి, ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు మారవో, వేర్ ద హోమోజీనస్ ఎన్విరాన్మెంట్, అంటే ఒకే రకంగా ఉన్నటువంటి కాన్స్టాంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఇట్ డస్ నాట్ ప్రమోట్ స్పీషియేషన్. ఇట్ డస్ నాట్ ప్రమోట్ స్పీషియేషన్ అనగా కొత్త రకమైనటువంటి జాతుల ఆవిర్భావాన్ని ఒకే విధంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలౌ చేయవు. కాబట్టి కొత్త రకమైనటువంటి స్పీసీస్ వచ్చే అవకాశాలు ఉండవు. దీంట్లో మనం గమనించినట్లయితే యావరేజ్ మీన్ వాల్యూ ఈజ్ మెయింటైన్డ్ ఆల్వేస్. కాబట్టి ఒక జాతికి సంబంధించిన జీన్ పూల్కి సంబంధించినటువంటి యావరేజ్ వాల్యూ అనేది ఎప్పుడూ మెయింటైన్ చేయబడుతుంది. ఒకవేళ ఆ జనాభాలో కొత్త రకమైనటువంటి తరాలలో కొత్త లక్షణాలతో ఎవరైనా పుట్టినా కూడా వాళ్ళని అత్యంత ఎక్స్ట్రీమ్ లేదా అత్యంత లో, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ హై ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ లో ఎక్స్ట్రీమ్ ఎండ్, దట్ ఆర్ ఎలిమినేటెడ్ అండ్ ద యావరేజ్ వాల్యూ ఈజ్ మెయింటైన్డ్. సో మీరు ఇందులో గమనించండి, నేను ఈ యావరేజ్ మీన్ వాల్యూను మెయింటైన్ చేస్తూ దానికి తక్కువగా, అత్యంత తక్కువగా ఉన్నటువంటి వాల్యూను తీసేశాను, అదేవిధంగా అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూను ఇటుపక్క నుంచి తీసేశాను. అంటే సో దెర్ ఈజ్ ఎ రిమూవల్ ఆఫ్ 2
extreme characters from both the ends and always the average mean value is maintained in the stabilization selection. Here the central value is maintained very much. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి యావరేజ్ వాల్యూ అనేది సరాసరి మెయింటైన్ చేయబడుతుంది. కొత్త తరాలు కొత్త రకమైన లక్షణాలు చూపించినటువంటి కొత్త తరాలను ప్రకృతి ఎదగనివ్వదు. కాబట్టి ఆ విధంగా రెండు దిక్కుల నుంచి ఆ కొత్తగా లక్షణాలతో ఉన్నటువంటి జీవజాతులు అంతరించిపోయి కేవలం యావరేజ్ లక్షణాలు ఉన్నవి మాత్రమే మనుగడను కొనసాగించే అవకాశాలు ఉంటాయి. సో దెర్ ఈజ్ ఎ సర్వైవల్ ఛాన్సెస్ ఆఫ్ ఓన్లీ ద యావరేజ్ మీన్ వాల్యూస్. నేచర్ విల్ ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్. దీనికి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇంగ్లాండ్లో బేబీస్ వెయిట్స్ని గురించి వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. సో బేబీ వెయిట్ని గమనించినట్లయితే సాధారణంగా ఎంత ఉంటుంది అంటే 8 pounds. ఎంత ఉండాలి? 8 pounds. సో మరీ 8 pounds కాకుండా 3 pounds 4 pounds అట్లా అతి తక్కువ వెయిట్తో పుట్టినటువంటి బేబీలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం సాధారణంగా కిలోగ్రామ్స్లో చెప్పినట్లయితే 1 kg 1.5 kg బేబీస్ పుడితే ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి మనందరికీ తెలుసు, మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దెర్ ఈజ్ ఏ death chances are more if the babies are born with too much low weight. So that type of research that is done in England, baby weights, so that is very near to 8 pounds, the baby survival chances are more. If more than that, even overweight is also very dangerous. So that's why you see this side. So if the people the babies who are born with more and more weight, too much obesity is also one of the reason for the death. So like that, nature accepts the average mean value. Why? Because nature is not changing. So that's why gene pool will always maintain constantly. So nature is not changing. That's why we can call homogeneous లేదా constant environment. So constant environment do not promote any evolution and do not promote the new speciation. So always average mean value is maintained. So that's why it's called centripetal. Centripetal అంటే సెంటర్లో ఉన్నటువంటి వాల్యూ మెయింటైన్ చేయబడుతుంది తప్ప కొత్తగా వచ్చినటువంటి క్యారెక్టర్స్ని అలో చేయదు అనడానికి ఇది చాలా మంచి ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము రెండవ రకమైనటువంటి న్యాచురల్ సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండవ రకమైనటువంటి న్యాచురల్ సెలక్షన్ని మనము డైరెక్షనల్ సెలక్షన్ అంటాం. లెట్ us డిస్కస్ డైరెక్షనల్ సెలక్షన్. పేరులోనే మనకు అర్థమవుతుంది డైరెక్షనల్ సెలక్షన్ అంటే ఒకే విధమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుంది అనేటటువంటి విషయం. సో హౌ స్లోలీ గ్రాడ్యువల్లీ ఎ స్పీషీస్ ఈస్ గోయింగ్ టు చేంజ్, లెట్ us డిస్కస్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డైరెక్షనల్ సెలక్షన్. సో డైరెక్షనల్ సెలక్షన్లో గ్రాడ్యువల్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. సో గ్రాడ్యువల్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అనగా వాతావరణ పరిస్థితులు కొద్దిగా మార్పు చెందుతున్నాయి త్రూ జియోలాజికల్ టైమ్స్. సో ఏదో ఒక సంవత్సరం కోసం 2 సంవత్సరాల కోసం కాదు ఇది చెప్పేటటువంటి విషయం. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు మెనీ ఇయర్స్ ఆఫ్ టైం. కాబట్టి త్రూ జియోలాజికల్ టైం అనగా కొన్ని వేల సంవత్సరాల యొక్క కాలాన్ని మనం పరిగణలోకి తీసుకొని చూసినట్లయితే పూర్వకాలం నుంచి ప్రస్తుత కాలానికి అనగా కొన్ని వేల సంవత్సరాల కాలాల నుంచి ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే ఒక పర్టికులర్ ఏరియాలో వచ్చినటువంటి క్లైమాటిక్ వేరియేషన్స్, ఎన్విరాన్మెంటల్ వేరియేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రకృతి గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా పాత యావరేజెస్ అనేటటువంటివి ఆ కాలానికి ఏదైతే సంబంధించినటువంటి జీవరాశులు ఉన్నాయో ఆ కాలానికి సంబంధించినటువంటి జీన్ పూల్, ద యానిమల్స్ విచ్ ఆర్ షేరింగ్ ద average mean values of the old populations, that is they are coincided with old. But now what we are discussing, gradually environment is changing. You see here 2 graphs you are observing. The first one which is decreasing, the new one which is increasing. So here new average mean value is established which is coincided with the new environmental conditions. కొత్తగా చేరినటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ మీన్ వాల్యూ అనేది నెమ్మదిగా షిఫ్ట్ అవుతుంది.
కాబట్టి పాత వాల్యూస్ ఏవైతే యాన్సిస్టర్ యానిమల్స్ ఉన్నాయో, ఏవైతే పురాతనమైనటువంటి యావరేజ్ మీన్ వాల్యూస్ని కలిగి ఉన్నటువంటి యానిమల్స్ అనేవి నెమ్మదిగా ఒక సైడ్ నుంచి రిమూవ్ అవుతూ ఉంటాయి. సో ఎట్లయితే వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయో అదే రకంగా యావరేజ్ మీన్ వాల్యూ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్షనల్ సెలెక్షన్. Gradual changing environment is one of the important factor which influences the gene pool to overcome that. Especially the old averages are reducing and new averages are establishing, and in one time both are coincided. At that time again you can see directional selection, what you are observing this type of lift, it is stabilized by stabilization selection and it will continue for some years. సో ఈ విధంగా డైరెక్షన్ సెలెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని కాలానికి స్టెబిలైజ్ సెలెక్షన్ కూడా అందులో కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి డైరెక్షనల్ సెలెక్షన్ ఈజ్ ఓవర్టేకెన్ బై ద స్టెబిలైజేషన్ సెలెక్షన్ ఫర్ సమ్ ఇయర్స్. ఆ విధంగా మళ్ళీ కొంత కాలం పాటు ఆ కొత్త యావరేజ్ కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ కొద్ది కాలానికి మళ్ళీ ఏం జరుగుతుందో మీకు అర్థమై ఉండొచ్చు. దట్ ఈజ్ ఓకే, అగైన్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ గ్రాడ్యువల్లీ చేంజింగ్. Whatever the new averages are there, again they are coming down and again new averages are established. కాబట్టి పాత తరాలు అంతరించుకుంటూ పోవడం, కొత్త తరాలు ఆవిర్భవించుకుంటూ పోవడం అనేటటువంటిది మనం దీంట్లో గమనిస్తాం. The old averages are gradually disappears, new averages are gradually appears and they are coincide with the environmental conditions, and this directional selection is stabilized for certain time by stabilization selection. కాబట్టి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. డైరెక్షనల్ సెలెక్షన్ అంటే కేవలం డైరెక్షన్ సెలెక్షన్ అనే కాదు, దానితో పాటుగా స్టెబిలైజేషన్ సెలెక్షన్ కూడా కొంతకాలం ప్రయాణించేటటువంటి అవకాశాలని మనం దీంట్లో చూస్తాం. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. అది సాధారణంగా మనము ఈ మస్కిటోస్ గురించి గమనించినట్లయితే, ఇఫ్ యూ అబ్జర్వ్ మస్కిటోస్ ఎవల్యూషన్, ఓకే, ఒకప్పుడు డీడీటీ పౌడరు అలాంటిది చల్లడం వల్ల మస్కిటోస్ అనేవి రాకుండా పోయేవి. తర్వాత ఈ టార్టాయిస్ లాంటి కాయిల్స్ వచ్చాయి. సో ఆ విధంగా మనం కాయిల్ను ముట్టించినప్పుడు కాయిల్ నుంచి వచ్చేటటువంటి పొగ ద్వారా కొన్ని మస్కిటోస్ మరణించేవి. సో లైక్ దట్, సో వెన్ వీఆర్ యూజింగ్ కాయిల్స్ సమ్ మస్కిటోస్ అండర్వెంట్ డెత్, రైట్? సో దే స్లోలీ డెవలప్డ్ రెసిస్టెన్స్ టు దట్. అంటే మనం ఏదైతే వాతావరణ పరిస్థితిని మార్చాం బై రిలీజింగ్ స్మోక్ త్రూ ద కాయిల్స్, ఆ వాతావరణానికి అవి అలవాటు పడ్డాయి. తర్వాత కాలంలో మళ్ళీ మనకు జెట్, ఆల్అవుట్ లాంటి కొన్ని మ్యాట్స్ వచ్చాయి. సో ఇలా మ్యాట్ పెట్టేస్తే మ్యాట్ నుంచి వచ్చేటటువంటి స్మోక్ తోటి కొన్ని రకాలైనటువంటి కొత్త తరపు మస్కిటోస్ మరణించడాన్ని మనం గమనించాం. తర్వాత కాలంలో అవి కూడా పనిచేయకుండా వాటికంటే ముందుగా ఓకే వచ్చినటువంటి కొత్త జనరేషన్స్ని మనం గమనించినట్లయితే ఎట్ ప్రజెంట్ మనం అంటున్నాం ఆల్అవుట్ అని, ఆల్అవుట్ ఆల్ట్రా అని, ఇలా రకరకాల గుడ్ నైట్ అని లిక్విడ్స్ వస్తున్నాయి. అంటే మీనింగ్ ఏంటి? ఓల్డ్ మస్కిటోస్ అనేటటువంటివి అంతరించిపోయినా కూడా కొత్తగా వచ్చినటువంటి మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెన్స్ పవర్ను పెంచుకుంటూ వస్తున్నాయి. అంటే ఓల్డ్ యావరేజ్ మస్కిటోస్ విత్ లెస్ రెసిస్టెన్స్ పవర్ ఈజ్ డిక్రీజింగ్, న్యూ యావరేజెస్ విత్ మోర్ రెసిస్టెన్స్ పవర్ ఆర్ జనరేటింగ్. కాబట్టి కొత్త తరపు మస్కిటోస్ ఏ విధంగానైతే రెసిస్టెన్స్ పవర్ను పెంచుకుంటున్నాయో ఆ విధంగా ఇక్కడ వాతావరణం మారిన కొద్దీ ఓకే కొత్త యావరేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ కావడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాలి. జిరాఫ్ నెక్. వన్స్ అపాన్ ఎ టైమ్ జిరాఫ్ వాజ్ డీర్ లైక్. కానీ కాలక్రమేణా వస్తున్నటువంటి మార్పులు వాటికి కావాల్సినటువంటి టెండర్ లీవ్స్ని అందుకోవడం కోసం సో దే క్యాచ్డ్, దే ఎలాంగేటెడ్ దేర్ నెక్ అండ్ ఆల్సో 4 limbs. కాబట్టి తన చేతులు అంటే ముందు కాళ్ళని, నెక్ని ఎలాబరేట్ చేయడానికి ప్రయత్నం చేసి అది నెమ్మదిగా ఏమైందంటే ఎలాంగేషన్ ఆఫ్ నెక్. కాబట్టి పాత తరపు జిరాఫీలన్నీ అంతరించిపోయి కొత్త తరపు జిరాఫీలకు పొడవైనటువంటి నెక్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో వీఆర్ అబ్జర్వింగ్ ద న్యూ యావరేజెస్ విత్ లాంగ్ నెక్ అండ్ లాంగ్ 4 limbs in the new generations of giraffe. So like that, if one side the old averages are removed and new averages are established. So this is one of the important interesting aspects related to directional selection. Let us go with another one, that is called centrifugal selection. What is the third one? Centrifugal selection. So in the centrifugal selection, if you see,
in the centrifugal selection it is also called okay, centrifugal selection or disruptive selection. What is that? It is called disruptive selection, or else we can call centrifugal selection. Disruptive selection లో ఏం జరుగుతుందయ్యా అంటే heterogeneous environment అనగా ఏమి? ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ కాన్స్టాంట్, ఎన్విరాన్మెంట్ ఈజ్ గ్రాడ్యువల్లీ చేంజింగ్. చూడండి, ఫస్ట్ దాంట్లో మనం మాట్లాడుకున్నాం స్టెబిలైజేషన్ సెలెక్షన్ లేదా సెంట్రిపిటల్ సెలెక్షన్. దేర్ ద యావరేజ్ మీన్ వాల్యూ ఈజ్ మెయింటైన్డ్. వై? బికాస్ నేచర్ ఈజ్ కాన్స్టాంట్, ఎన్విరాన్మెంట్ ఈజ్ కాన్స్టాంట్. అండ్ second one we discussed about directional selection. In the directional selection, environment is gradually changing, so automatically the old averages are reducing and new averages are established. Coming to the third factor, that is the third okay important point, that is called centrifugal selection, or else we can call disruptive selection. So in the disruptive selection, heterogeneous environment is there. What is the meaning of heterogeneous environment? The environment which is not constant, gradually it is changing. So automatically what happens? See here, this is the average value. Okay, so this is average gene pool of particular population. Environment is heterogeneous. Okay, so automatically the old averages in the geological time decreases and new averages will establish. Extremely new averages are established from both the sides, new averages and also you can see new averages. So what about the old average? Old averages are decreased. For here I will tell you one of the important example that is related to sunflower population in California. Okay, sunflower population okay in California. So what happened? Generally these, once upon a time there is only one type of average sunflowers are there. They have particular then average mean value, but environment is not constant in the California. So many years there was a drought, so many years there was a wetland. So like that sunflower population old averages are decreased and new averages which can able to grow in wetland, which can able to grow in dry land. కాబట్టి పొడిగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక రకమైనటువంటి కొత్త యావరేజ్, తడిగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు పెరిగే విధంగా మరొక రకమైనటువంటి యావరేజెస్, రెండు కొత్త యావరేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. కానీ ఆ పాత తరంలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి స్పీషీస్ పాపులేషన్ తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఓల్డ్ జీన్ పూల్ యావరేజెస్ ఆర్ డిక్రీజ్డ్ అండ్ న్యూ పాపులేషన్స్ ఆర్ ఎరేజ్డ్ ఫ్రమ్ ది ఓకే పేరెంటల్ గ్రూప్. ఈ విధంగా దీన్ని డిస్రప్టివ్ అని అన్నాం. డిస్రప్టివ్ అంటే మీనింగ్ ఏంటి? స్ప్లిట్ కావడం, అడాప్టివ్ రేడియేషన్. దీన్ని మనం చాలా మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఒకే రకమైనటువంటి స్పీషీస్ నుంచి సపోజ్ ఇది ఏ అనుకుంటే దీని నుంచి బి, సి, డి అనేటటువంటి కొత్త రకాలైనటువంటి స్పీషీస్ రావడాన్ని మనం గమనిస్తున్నాం. అందుకే దీన్ని డిస్రప్టివ్ సెలెక్షన్గా మనము చెప్తాం. కాబట్టి డిస్రప్టివ్ సెలెక్షన్లో పాత యావరేజ్ పూర్తిగా తగ్గిపోతుంది, కొత్త యావరేజ్ లేదా కొత్త పాపులేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. కాబట్టి ఒక స్పీషియేషన్కి చాలా వరకు సపోర్ట్ చేసేటటువంటి దీన్ని డిస్రప్టివ్ సెలెక్షన్గా మనము చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి విషయాల్లో నేచురల్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్స్. దిస్ ఈజ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. దాంట్లో మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. స్టెబిలైజేషన్ సెలెక్షన్ అనగా సెంట్రల్ వాల్యూ మెయింటైన్ అవుతుంది కాబట్టి సెంట్రిపిటల్ సెలెక్షన్. డైరెక్షనల్ సెలెక్షన్లో కొద్దిగా వాతావరణం మారుతున్నా కొద్దీ కొత్త యావరేజెస్ వచ్చి పాత యావరేజెస్ తగ్గిపోతున్నాయి. సెంట్రిఫ్యూగల్ లేదా డిస్రప్టివ్ సెలెక్షన్లో ఓకే పాత యావరేజెస్ అన్నీ తగ్గిపోయి కొత్త యావరేజెస్ ఎస్టాబ్లిష్ అవుతూ కొత్త స్పీసీస్ రావడానికి ముఖ్య కారణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దానికి ముఖ్యమైనటువంటి రీజన్ హెటిరోజినస్ ఎన్విరాన్మెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ పాపులేషన్ ఇన్ కాలిఫోర్నియాలో ఒకటి నుంచి అనేకమైనటువంటి యావరేజెస్ రావడాన్ని మనము గమనించాం. ఈ విధంగా నేచర్ అనేది ఒక ఇంపార్టెంట్ పొటెంట్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్గా మనము చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, లెట్ us discuss one more topic related to evolutionary forces. Just now we completed natural selection and now we are moving to gene flow. You know gene flow, the term itself indicating that genes are flowing from
one population to another population. For example, similar species are living here and here. Suppose from this population to here, if the population A to B, okay, there is a emigration. What is that? Emigration. So because of that, what happens? Okay, from here the population size reduces. Here addition you are observing. Why? Because from A, okay, individuals are passing to B. So automatically here addition you can see and here deletion you can see. So because of that emigration also, here this population total number decreases. So the decreasing in the number also one of the important factor for the changing in the gene pool. Why? Because most of them are going to that side and the average value of the gene pool decreases. Once the average gene pool decreases, automatically the sharing of the individuals may not share entire genes. Why? Because the average value is going to change. So because of that, immigration and emigration, otherwise you can see, okay, this process of going out is called emigration and process of coming into the population is called immigration. Emigration means going out, immigration means coming in. So emigration, immigration. So like that two words are there, due to emigration or due to immigration. So here what happened? Here loss is there. Why? Because they are going. So automatically here you can see the change in the allelic frequency. Change in the allelic frequency. Okay, so change in the allelic frequency you can see here. And also at the same time, here you can see, here addition you are observing. The population size is increasing. So here you can say that it is immigration. Immigration. Because of immigration what happened? Addition. So many are adding. So automatically average values, okay, are going to disrupt. Why? Because from other population so many are coming and joining with this. So like that here either for here also you can expect the change in the allelic frequency. కాబట్టి ఒక జనాభా నుంచి జీవులన్నీ బయటకు వెళ్ళిపోయినప్పుడు వాల్యూ తగ్గిపోవడం వల్ల, యావరేజ్ మీన్ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఇందులో అలెలిక్ ఫ్రీక్వెన్సీ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా బి అనే దాంట్లో మనం చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఇమ్మిగ్రేషన్ జరుగుతుంది. ఇమ్మిగ్రేషన్ అంటే ఏంటి? యాడ్ కావడం. సో వేరే పాపులేషన్లో ఉన్న వాళ్ళందరూ ఈ బి అనే పాపులేషన్లో ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఏమవుతుంది? బి అనే పాపులేషన్కి కొత్త తరాలైనటువంటి వాళ్ళు వచ్చి జాయిన్ కావడం వల్ల యావరేజ్ మీన్ వాల్యూ ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఎమిగ్రేషన్ జరిగినా, ఇమిగ్రేషన్ జరిగినా, ఏది జరిగినా కూడా ఈ రెండు తరాలు, రెండు రకాలైనటువంటి జనాభా, both the populations are going to get disturbed. So that's why changes in the allelic frequencies of both populations we can observe. So migration, like so emigration and immigration, these two are very important because they are going to change the gene pool. They are going to change the gene pool. So that's what we are discussed in the gene flow. And another one is genetic load. The next topic we are moving in that. The third segment is genetic load. What is genetic load? We will see now. Okay, genetic load. So what is the meaning of load? You know, genetic means genes. Load means something burden, right? So why we are feeling burden in the population? Let us see now. Continuation of deleterious genes in the population. Continuation of deleterious genes. Continuation of deleterious genes in a population. In a population is called genetic load. డిలీట్ కావాల్సినటువంటి జీన్స్ కొన్ని డిలీట్ కావడం లేదు. ఫర్ వాట్ పర్పస్? అసలు డిలీట్ కావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు జీన్స్ డిలీట్ కావాలి? రైట్, సమ్ డేంజరస్ జీన్స్ మే బీ ప్రజెంట్ ఇన్ ఏ పాపులేషన్. సో ద డేంజరస్ జీన్స్ వాట్ ఎవర్ యు ఆర్ అబ్జర్వింగ్ లైక్ డిసీజ్ కాసింగ్ మ్యూటేషన్స్. సో ద మ్యూటెంట్ జీన్స్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్, దే కాజెస్ డిసీజెస్. కాబట్టి ఒక పాపులేషన్లో కొన్ని రకాలైనటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధులను కలిగించేటటువంటివి ముఖ్యంగా హెటిరోజైగస్ కండిషన్లో. సో దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ది హెటిరోజైగస్ కండిషన్. కాబట్టి
హెటిరోజైగస్ కండిషన్లో అవి అంతర్గతంగా ఉండి జనాభాలో కంటిన్యూ అవుతున్నాయి. దీనివల్ల తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి జీవజాతులు ముఖ్యంగా ఈ రకమైనటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధులకి గురవుతున్నాయి. కాబట్టి according to the natural selection theory, harmful genes must eliminate. But here in which continuation, in which manner they are continuing? They are continuing in heterozygous condition. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. సికిల్ సెల్ అనీమియా అనేటటువంటి ఒక వ్యాధి ఉంది. ఇది జన్యుపరమైనటువంటి లోపం. ఇట్ ఈజ్ ఏ సింగిల్ జీన్ మ్యూటేషన్. కాబట్టి ఒక చిన్నపాటి జన్యుపరమైనటువంటి తేడా వల్ల వచ్చినటువంటి మార్పుని మనము సికిల్ సెల్ అనీమియా అంటాం. సికిల్ సెల్ అనీమియా వల్ల ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ అనేటటువంటిది సికిల్ లేదా కొడవలి ఆకారంలోకి మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సో ఆ వ్యాధి మన పాపులేషన్లో హెటిరోజైగస్ కండిషన్లో కంటిన్యూ అవుతూ ఉంది. ఆ విధంగా చాలా రకాలైనటువంటి రెసెసివ్ జీన్ మ్యూటేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ అవర్ పాపులేషన్. కాబట్టి ఏదైతే అంతర్గతంగా ఉన్నటువంటి జన్యువులు జనాభాలో కొనసాగుతూ ఉన్నాయి, వీటి వల్ల ఒక తరానికి కాకుండా ఇంకొక తరానికైనా సరే ఎక్కడో పుట్టినటువంటి కొత్త జీవజాతులకు సంబంధించినటువంటి జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ న్యూ బార్న్ ఇండివిజువల్స్ బికాస్ ఆఫ్ దిస్ హెటిరోజైగస్ డేంజరస్ డిలీటరస్ జీన్. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ద పాపులేషన్. సో చూడండి, హెచ్బిఏ అంటే ఇది ఉత్తమమైనటువంటి జన్యు సమూహంగా మనం చెప్తాం. అదేవిధంగా హెచ్బిఎస్ చూడండి, ఇక్కడ హెచ్బిఎస్ అని రాశాను. అంటే సికిల్ సెల్ అనీమియా అనే కండిషను హెటిరోజైగస్ కండిషన్లో అది కంటిన్యూ అవుతుంది. మరియు అదేవిధంగా హెచ్బిఎస్. సో ఇది పూర్తి స్థాయిలో మీరు గమనిస్తున్నారు, రెండు రకాలైనటువంటి రెండు క్రోమోజోమ్స్ పైన మనందరికీ తెలుసు మనము diploid. So in the diploid individuals both the chromosomes are showing the recessive allele of particular disease. So this is expressed. సో ఇతనికి సికిల్ సెల్ అనీమియా వస్తుంది. సో ఈ పుట్టినటువంటి ఈ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కండిషన్లో మరణిస్తారు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డెత్ హియర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హెచ్బిఎస్ ఇందులో 50% డామినెంట్ జీన్స్ ఉన్నాయి, అవి నార్మల్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. కానీ 50% రెసెసివ్ జీన్స్ ఉన్నాయి. ఈ రెసెసివ్ జీన్స్ అనేటటువంటివి అతనిలో అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరియు వీళ్ళకు పుట్టినటువంటి సంతానాన్ని మనం తీసుకున్నట్లయితే ద నెక్స్ట్ జనరేషన్ వాట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ ఇన్ దెమ్ దిస్ క్యారెక్టర్ మే బీ ఎక్స్ప్రెస్డ్. In homozygous condition, the recessive character may be expressed in the next generation and that causes death of the baby. కాబట్టి ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి పాపులేషన్స్లో డెత్ని కలిగించే లేదా డిసీజ్ని కలిగించేటటువంటి జన్యువులు తన యొక్క స్థానాన్ని కోల్పోకుండా అలాగా హెటిరోజైగస్ కండిషన్స్లో కంటిన్యూ కావడాన్ని మనం ఏమంటాం, ఇక్కడ జెనెటిక్ లోడ్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా సికిల్ సెల్ అనీమియానే కాకుండా రెసెసివ్ జెనెటిక్ మ్యూటేషన్స్ చాలా ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. వీటిలో నేను కేవలం ఒకటి మాత్రమే మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత మనం వెళ్తున్నాం ఇప్పుడు జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటటువంటి టాపిక్లోకి. మళ్ళీ పేరులోనే మనకు అర్థమవుతుంది, చాలా చక్కటి నామకరణంగా దీన్ని చెప్పుకోవచ్చు. జెనెటిక్ డ్రిఫ్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రిఫ్ట్? డ్రిఫ్ట్ అంటే చేంజ్ కావడం, ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారిపోవడం, లేదా ఒక స్థానం ఇంకొకరికి ఇవ్వబడడం. దీన్ని డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ కావడం అనగా షిఫ్ట్ కావడము అనేటటువంటి మీనింగ్తో మనం దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ డ్రిఫ్ట్. సో ఇన్ ద జెనెటిక్ డ్రిఫ్ట్ ఎస్పెషల్లీ ఇట్ మెయింటైన్స్ హోమోజైగాసిటీ అండ్ ఇట్ విల్ ట్రై టు డిలీట్ ద హెటిరోజైగాసిటీ. ఎలిమినేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ జీన్స్. ఎలిమినేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ జీన్స్. లో ఫ్రీక్వెన్సీ జీన్స్ అంటే ఏ జన్యువులకైతే లో ఫ్రీక్వెన్సీ అలీల్స్, వేటికైతే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ రకమైనటువంటి అలీల్స్ని నేచర్ తొలగించేటటువంటి ఛాన్సెస్నే మనం ఏమంటాం, జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. ఎలిమినేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ జీన్స్ ఫ్రమ్ ద
పాపులేషన్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ అలీల్స్ ఫ్రమ్ ద పాపులేషన్ అనేటటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటటువంటి దాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తాము. దీన్ని 𝗬𝗏-రైట్ ఎఫెక్ట్ అంటారు. 𝗬𝗏-రైట్ ఎఫెక్ట్ ఇది పూర్తి స్థాయిలో హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియానికి అపోజిట్గా మనం చెప్పుకోవాలి. సో జెనెటిక్ డ్రిఫ్ట్ ఈజ్ 100% అపోజిట్ టు ది హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం. హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఏం చెప్తారు? డామినెంట్ అలీల్ అయినా రెసెసివ్ అలీల్ అయినా లార్జ్ పాపులేషన్లో సర్వైవ్ అవుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ 𝗬𝗏-రైట్ ఎఫెక్ట్లో ఏం చెప్తున్నాము? 𝗬𝗏-రైట్ ఎఫెక్ట్లో స్మాల్ పాపులేషన్, హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం ఏమో లార్జ్ పాపులేషన్ గురించి చెప్తుంది. ఓకే, 𝗬𝗏-రైట్ ఎఫెక్ట్ ఏమో స్మాల్ పాపులేషన్ గురించి చెప్తుంది. సో వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ జెనెటికల్ వేరియేషన్స్, ఎక్కడ మనము అత్యధిక స్థాయిలో జెనెటికల్ వేరియేషన్స్ని చూస్తాము? స్మాల్ పాపులేషన్లోనా లార్జ్ పాపులేషన్లోనా? అంటే స్మాల్ పాపులేషన్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే లార్జ్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చిన్నపాటి వ్యత్యాసం కలిగినటువంటివి ఓకే తరాలు మనకు ఎక్కువగా కనిపించవు. ఒకవేళ అది ఉన్నా కూడా దాని యొక్క డామినేషన్ చాలా తక్కువ. కానీ స్మాల్ పాపులేషన్, ఇఫ్ యూ టేక్ స్మాల్ పాపులేషన్, even small minute variation also reflected very well because the number is very less. So let us discuss, let us assume, okay, here it is a small population, here it is a large population. So how drift happens we will see now. See here, in a small population P means dominant, Q means recessive. Here in large population P means dominant, Q means recessive. Here and here it is same. So how much small population it is, let us see. So the number of the small populations just you take 100. So in a population it's a very small population with 100 individuals, and similar population you are observing but the number is large, that is 1 million. 1 million. So individuals here 1 million, here the individuals are 100. So two sides you are observing two different populations, right? Here dominant allele is 99% and recessive allele is 1%. Here also I am writing the same, dominant allele 99%, here also you are observing 1%. Is there any change in the alleles? No change. So ante almost it is 0.01. Which one it is? Q value. Here also it is 0.01. What is this? Q value. Okay, if you count the number for 1%, if you count the number for 1%, how much it will be? Out of 100, 99 dominant, 1 recessive. So total number of individuals here only 1. In a large population same percentage, same category you are taking, but the number of individuals, how many for this 1%? 10,000. See the number 99%, 1%. Here also 99%, 1%. Is there any change in the values? No. Is there any change in the percentages? No. But even though you see the number, here it is 1, here it is 10,000. For suppose by chance, here I am using the word by chance, not by natural selection, by chance, if this individual died, ఎందుకంటే ఉన్నదే ఒకటి, so there is only one individual left out, okay, among the small population. Suddenly if the death of this particular one automatically changed, this one is gone and automatically it is shifted to 100%. Why? Because of the death of that one individual who left in that population, unfortunately, so before reproduction that individual died by chance. But can you expect that type of by chance here for this 10,000? Can you say that by chance if all the 10,000 individuals died at a time? No. So in a large population that type of unexpected death, unexpected elimination we cannot expect, even though the allele is very less, but it will continue in the population. That's what Hardy-Weinberg equilibrium is saying. Here this type of drift you are observing in 𝗬𝗏-రైట్ effect. కాబట్టి 𝗬𝗏-రైట్ ఎఫెక్ట్లో చిన్న చిన్న పాపులేషన్స్లో ఎక్కువ మోతాజులో చేంజెస్ వస్తాయి, అనగా లో ఫ్రీక్వెన్సీ జీన్స్ ఎలిమినేట్ అయిపోయి ఒకే రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి జెనెటిక్ యూనిఫార్మిటీని మనం ఇక్కడ గమనిస్తున్నాం స్మాల్ పాపులేషన్లో.
మరి అదే లార్జ్ పాపులేషన్లో అలీల్ ఎంత చిన్నదైనా కూడా P+Q=1 అని హార్డీ వెయిన్బర్గ్ చెప్పినట్టుగా P+Q ఎప్పుడు ఉంటుంది, అలీల్ అనేది ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి ఇది 𝗬𝗏-రైట్ ఎఫెక్ట్. మనము చాలా ముఖ్యంగా జెనెటిక్ డ్రిఫ్ట్లో మాట్లాడుకుంటాం. 𝗬𝗏-రైట్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్వేస్ డన్ బై ఛాన్స్, but not by the natural selection, it is done by the chance. Okay students, let us discuss some more examples related to genetic drift. So it is clearly explained in founder effect and bottleneck effect. Let us see founder effect. So here in this founder effect, a group of individuals from the parental group, suppose ఇది ఒక parental population అనుకుందాం. సో ఈ parental population నుంచి ఒక ఐసోలేటెడ్ ఏరియా, ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త ప్రదేశానికి, so into a new isolated area, some individuals went into a isolated area, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి కొంతమంది ఇండివిజువల్స్, some group, small from the parental group, some individuals కొంతమంది అనుకోకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి వలసకు వెళ్ళారు అనుకుందాం. they migrated to some isolated area. So these isolated individuals, they will carry some genes కదా, వీళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఆటోమేటికల్లీ హియర్ ఇన్ దిస్ ఐసోలేటెడ్ ఏరియా దే ఆర్ గోయింగ్ టు గివ్ న్యూ జనరేషన్స్. సో ఇలా రాను రాను ఏమైందంటే ఐసోలేటెడ్ ఏరియాలో ఇలా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో లైక్ దట్ ఫ్రమ్ దిస్ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ దే మైగ్రేటెడ్ టు ఐసోలేటెడ్ ఏరియా అండ్ దేర్ దే స్టార్టెడ్ రీప్రొడ్యూసింగ్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇది పేరెంటల్ గ్రూప్, ఇది ఐసోలేటెడ్ గ్రూప్, ఇదేమో ఒక పర్టికులర్ న్యూ ఏరియా. సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా what type of characters you will expect? So here these people will show the characters of these particular individuals, but not like this. Why? Because this is parental group with lot of average, but here this group of individuals who went here, these people characters, these averages only you can expect here, but not the parental group. కాబట్టి బై ఛాన్స్ ఎవరైతే ఇక్కడికి వెళ్ళారో ఆ బై ఛాన్స్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ మాత్రమే ఈ న్యూ పాపులేషన్లో ఎస్టాబ్లిష్ అవుతాయి తప్ప వాళ్ళ యాన్సిస్టర్స్ క్యారెక్టర్స్ని మనము దీంట్లో చూడలేము. దీన్నే ఫౌండర్ ఎఫెక్ట్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ని మనము తీసుకోవచ్చు. అంటే పేరెంటల్ గ్రూప్ ఒక అమెరికాకు సంబంధించినటువంటి గ్రూప్ నుంచి అనుకోకుండా కొంతమంది రెడ్ ఇండియన్స్ ట్రైబ్స్ ఒక కొత్త ప్రదేశంలో కొత్తగా వాళ్ళ యొక్క ట్రైబల్ రేసెస్ని స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళల్లో దాదాపుగా అందరికీ ఓ గ్రూప్నే మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అంటే టోటల్ పాపులేషన్లో ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబి గ్రూప్, ఓ గ్రూప్ లాంటి 4 రకాలైనటువంటి బ్లడ్ గ్రూప్స్ని మనం చూస్తాము. కానీ అది ఇక్కడికి వచ్చేసరికి మొత్తానికి కేవలం బై ఛాన్స్ ఓ గ్రూప్ వాళ్ళే రావడం వల్ల ఈ న్యూ పాపులేషన్లో మొత్తం ఓ గ్రూప్ ఎస్టాబ్లిష్ కావడాన్ని మనము గమనించాం. దీన్నే మనము ఫౌండర్స్ ఎఫెక్ట్గా చెప్తాం. తర్వాత వచ్చేది బాటిల్ నెక్ ఎఫెక్ట్. బాటిల్ నెక్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది అంటే న్యాచురల్ కెలామిటీ, అనుకోకుండా వచ్చేటటువంటి న్యాచురల్ కెలామిటీస్ వల్ల, న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రళయాలు, సో సునామీ, ఎర్త్క్వేక్, ఫారెస్ట్ ఫైర్స్, సో ఈ విధమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ రావడం వల్ల, ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తి సంభవించడం వల్ల మనకు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి పి కానీ క్యూ కానీ 2 అలీల్స్లో ఏవో కొన్ని బై ఛాన్స్ కొన్నిసార్లు రెసెసివ్ వాల్యూ ఉన్నటువంటి యావరేజెస్ ఉన్న యానిమల్స్ ఎక్కువగా చనిపోవడం, లేదా కొన్నిసార్లు డామినెంట్ అలీల్స్గా ఉన్నటువంటి లక్షణాలు కలిగిన యానిమల్స్ చనిపోవడం. సో ఎవరు చనిపోతారు న్యాచురల్ కెలామిటీ అనేటటువంటి విషయాన్ని మనము ఛాన్స్, ఆ ప్రదేశంలో ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళు చనిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అలీల్స్ యొక్క డామినేషనా రెసెసివా అనేది ఛాన్స్ ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఆఫ్టర్ న్యాచురల్ కెలామిటీస్ లక్కీ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లక్కీ సర్వైవర్స్, ఫ్రమ్ ద లక్కీ సర్వైవర్స్ న్యూ యావరేజెస్ అండ్ న్యూ పాపులేషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ న్యూ యావరేజ్. కాబట్టి ఈ యాన్సిస్టర్ క్యారెక్టర్స్లో ఉన్నటువంటి యావరేజెస్ ఏవి కూడా మనకు కొత్తగా బ్రతికినటువంటి వాటి నుంచి వచ్చేటటువంటి కొత్త తరాలు, వాట్ ఎవర్ ద జనరేషన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద లక్కీ సర్వైవర్స్,
they will show completely different alleles. Okay, they are not like their ancestors, they are completely new. కాబట్టి ఇక్కడ కూడా ప్రకృతి తర్వాత, ప్రకృతి యొక్క ప్రళయం తర్వాత, ఆఫ్టర్ న్యాచురల్ కెలామిటీ, లక్కీ సర్వైవల్స్ విల్ షో న్యూ యావరేజెస్ అండ్ న్యూ అలీల్స్, దే ఆర్ నాట్ లైక్ దేర్ యాన్సిస్టర్స్. కాబట్టి ఈ విధంగా ఈ ఫౌండర్స్ ఎఫెక్ట్ వల్ల బై ఛాన్స్ అనేటటువంటి విషయము, న్యాచురల్ కెలామిటీ వల్ల కూడా బై ఛాన్స్ అనేటటువంటి విషయము మనకు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఎవల్యూషనరీ ఫోర్సెస్లో మనము నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, లెట్ us discuss one more topic, that is speciation. The name itself telling that speciation means origin of a new species, origin of a new species or more than two species. So either one species or more than two species is together called speciation. So the process of origin of new species. So what is the important factor, how a new species will come? Let us see now. So in this speciation, first one is called anagenesis. Anagenesis means gradually one species is going to change through the geological time. You see this variation what I am drawing here, you see that. So you see what you are observing here, here you are observing capital A, gradually that capital A gradually changed, and you see one by one diagram. So here I wrote capital A, slightly modified and slightly modified, and another modification you are observing, and finally it becomes small a and a completely modified modern, okay, small a you are observing. Means gradual changes in the particular species in the geological time. అంటే వచ్చేటటువంటి కాలక్రమేణమైనటువంటి మార్పులకు అనుగుణంగా ఒక జాతి మరొక జాతిగా మార్పు చెందడం. వన్ స్పీషీస్ gradually undergoing changes in the geological time to become new species. This is called anagenesis. అంటే క్యాపిటల్ ఏగా ఉన్నటువంటి ఒక స్పీషీస్ కాలక్రమేణా అది ఓకే మోడర్నైజ్ చెంది లేదా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెంది ఒక కొత్త తరమైనటువంటి ఏని మీరు ఇక్కడ రిప్రజెంటేషన్లో చూడవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అనాజెనిసిస్. ఓకే, ఇది తర్వాత వచ్చేటటువంటిది క్లాడోజెనిసిస్. క్లాడోజెనిసిస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్యాపిటల్ ఏ ఉంది, దీని నుంచి బి సి డి ఈ అనేటటువంటి కొత్త స్పీషీస్ రావడం. సో ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఫ్రమ్ ఏ ప్యారెంటల్ గ్రూప్. కాబట్టి చూడండి, ఒకప్పుడు ఏ అనేటటువంటి ప్యారెంటల్ గ్రూపే ఉంది, వన్ స్పీషీస్ గివెన్ బర్త్ టు మెనీ నంబర్ ఆఫ్ న్యూ స్పీషీస్. కాబట్టి ఒక తరం నుంచి ఒక స్పీషీస్ నుంచి ఓకే న్యూ స్పీషీస్ ఆరిజిన్ కావడాన్ని క్లాడోజెనిసిస్ అని అంటారు. కాబట్టి క్లాడోజెనిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని అడాప్టివ్ రేడియేషన్గా కూడా మనం చెప్తాము. దీనివల్ల కొత్త రకమైనటువంటి స్పీషీస్ ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత అల్లోపాట్రిక్ స్పీషియేషన్. అల్లోపాట్రిక్ స్పీషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పీషియేషన్. ఎందుకంటే న్యాచురల్గా జరిగేటటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల జియోగ్రాఫికల్ బ్యారియర్స్, వాట్ ఆర్ దట్? జాగ్రాఫికల్ బ్యారియర్స్. ఓకే, సో జాగ్రాఫికల్ బ్యారియర్స్ అంటే ఏంటి? ఓకే, ప్రకృతి పరమైనటువంటి అవరోధాలు, న్యాచురల్ బ్యారియర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ ఈజ్ నో ఫారెస్ట్ ఇన్ పర్టికులర్ లార్జ్ ఏరియా. సో ఇన్ బిట్వీన్ A and B there was big forest developed. So automatically what happens? The animals once upon a time lived together, but due to the thick forest, the animals are not going to cross this particular natural boundary. Or else another example, not only forest you can take a river origin between the or separated that geological area into two. Otherwise mountains, otherwise oceans. So one plate slightly moved from another plate. So like that gradually here the space is going to get separated. So because of that geographical barriers, ప్రకృతి సిద్ధమైనటువంటి అవరోధాల వల్ల ఒక పెద్దగా ఉన్నటువంటి ఒక ప్రదేశము రెండుగా చీలిపోవడం లేదా మూడుగా చీలిపోవడం అనేటటువంటిది గమనిస్తున్నాం. వీటి మధ్య ప్రకృతి రకమైనటువంటి అవరోధాలకు సంబంధించినటువంటి అడవులు కానీ, నదులు కానీ, కొండలు గుట్టలు కానీ, సముద్రాలు కానీ అడ్డం రావటం వల్ల ఏమైపోయిందంటే ఏబిసి అనేటటువంటి మూడు భౌగోళికమైనటువంటి
పరిస్థితులను భౌగోళిక వివక్తతను మనం చూడడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెండ్, ద అనిమల్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ దట్ పర్టికులర్ టెరిటరీ, they are going to develop into new species, they are going to develop into new species, and these are also going to develop into new species. కాబట్టి ఈ విధంగా అల్లోపాట్రిక్ స్పీషియేషన్ ద్వారా భౌగోళికమైనటువంటి వివక్తత బికాస్ ఆఫ్ జాగ్రాఫికల్ బ్యారియర్, later reproductive isolation is also happened. Initially geographical isolation, later reproductive isolation occurred, because of that new species are formed. It is completely natural. And sympatric speciation. In sympatric speciation, it is a complete psychological, otherwise situational separation, situation speciation we can see here. Why? Because the animals are living in one area. So there is no such barriers between them. So all the animals are living in particular area, but due to some isolation mechanisms, that some may be weather, that some may be availability of food, that may be because of so and so situations. So like that, because of some isolation mechanisms, there will be groupism. Once upon a time it was A, but now it is grouped into A, B, C. There is no geographical barrier between them. All are living in one area, but due to some isolation mechanisms, reproduction do not takes place between A group and B group and C group. So like that, reproductive isolation occurs and some isolation mechanisms occurs. So finally that are going to become into new species. So ఈ విధంగా సింపాట్రిక్ స్పీషియేషన్లో కొన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అల్లోపాట్రిక్ స్పీషియేషన్లో మీరు గమనించినట్లయితే అల్లోపాట్రిక్ స్పీషియేషన్లో జాగ్రాఫికల్ బ్యారియర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ విధంగా 4 రకాలైనటువంటి స్పీషియేషన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, లెట్ us డిస్కస్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే ancestors times నుంచి at present time వరకు. So when the life began on this earth and now how is it? So like that, since from the origin of life to now at present, so what was the major events happened, let us discuss. Suppose if you go to 2 billion years ago, you know earth formed 4 billions to 5 billions, అంటే average 4.5 billion years ago earth was origined. So after that, okay, you can see 2 billion years ago, from here to, from today's to 2 billion years ago, or else you can call 2000 million years ago. If you go back, there we can see the first cellular life forms. So first cellular forms of life started 2 billion years ago, or else 2000 million years ago. That was the first step of life. Then afterwards, okay, yeah, we already discussed in previous topic about prokaryotes, how anoxygenic autotrophs developed, how oxygenic autotrophs are developed, and finally how prokaryotes become eukaryotes, and how the life continued as invertebrates. So that already we discussed. So that was happened 500 million years ago. Okay, so life began 2 billion years ago, or else 2000 million years ago. From 2000 to now 500. So we are coming recent, from past to recent we are coming. So 2000 million years ago was the past, and 500 million years ago little bit okay, earlier than that, and you can see that that is invertebrates, and then to that 350 million years, 350. So 2500, 350. We are coming to the near future, near time, that is invertebrates, later converted into jawless fishes. So 2000 million years ago first cellular forms of life, 500 million years ago invertebrates, 350 million years ago jawless fishes, and from that jawless fishes again converted into jawed fishes, and also they are try to come on to the land as amphibians. కాబట్టి వాటర్లో లైఫ్ కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే ఫిషెస్ వచ్చేసాయి. తర్వాత ల్యాండ్ మీదికి రావాలి, సో అంటే అక్కడ ప్లాంట్స్ ఉండాలి. సో లైక్ దట్ లైఫ్ ఈజ్ స్టార్టెడ్ ఓకే ఆన్ ల్యాండ్ ఆల్సో. కాబట్టి భూమి మీదకి మనం గమనించినట్లయితే 320 million years ago, 320 million years ago seaweeds, plants on the land started. కాబట్టి నీళ్ళల్లో ఉన్నటువంటి లైఫ్ నెమ్మది నెమ్మదిగా ప్లాంట్స్ రూపంలో, సీవీడ్స్ రూపంలో భూమి మీదకి రావడాన్ని మనము 320 million years ago గమనిస్తాం. కాబట్టి ఎప్పుడైతే భూమి మీద ఈ ప్లాంట్స్, సీవీడ్స్ పెరగడం మొదలైనాయో
ఆ కాలానికి వచ్చేసరికి యాంఫీబియన్స్ నీళ్ళ నుంచి భూమి మీదకి రావడానికి అటెంప్ట్ చేయడాన్ని మనము ఆ కాలంలోనే మనం గమనిస్తాం. తర్వాత పూర్తి స్థాయిలో భూమి మీద నివసించేటటువంటి జీవులుగా మార్పు చెందినటువంటి రెప్టైల్స్ని మనము 200 మిలియన్ ఇయర్స్ ఎగో చూస్తాం. కాబట్టి చూడండి 350, 320, 200. ఎప్పుడైతే 200 మిలియన్ ఇయర్స్ ఎగో మనం కాలాన్ని కనుక తీసుకుంటే ఆ 200 మిలియన్ ఇయర్స్ ఎగో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాండ్ లివింగ్ టెరెస్ట్రియల్ రెప్టైల్స్ని మనం గమనిస్తాం. రెప్టైల్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి ముఖ్య విషయం ఏంటంటే డైనోసారస్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. డైనోసారస్ నిజానికి చాలా పెద్దది మరియు దాంట్లో టైరన్నోసారస్ రెక్స్, దీని షార్ట్కట్లో టీ రెక్స్ అని చెప్తాము. ఈ టైరన్నోసారస్ రెక్స్ అనేటటువంటిది సుమారుగా 20 ఫీట్ల హైట్లో ఉండి డాగర్ లైక్ మొనదేలినటువంటి షార్ప్ టీత్తో ఉన్నటువంటి యానిమల్స్గా ఇవి భూమి మీద నివసించిన అత్యంత క్రూరమైనటువంటి అత్యంత పెద్ద యానిమల్స్గా మనం వాటి గురించి చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత జరిగినటువంటి వాతావరణ కాలంలో జరిగినటువంటి మార్పుల తర్వాత ఆ టైరన్నోసారస్ రెక్స్ అనేటటువంటివి 65 మిలియన్ ఇయర్స్ క్రితం అంతరించిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం డైనోసార్లను ఎక్కడా చూడడం లేదు. అవి 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ దే బికమ్ ఎక్స్టింక్ట్. హౌ దే ఎక్స్టింక్ట్? దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఆర్ దేర్, బట్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ కంక్లూజన్ రిలేటెడ్ టు ది ఎక్స్టింక్షన్ ఆఫ్ డైనోసారస్ విచ్ వాజ్ హ్యాపెండ్ 65 మిలియన్ ఇయర్స్ ఎగో. సమ్ రెప్టైల్స్ ఏవైతే బ్రతికినాయో అవి నెమ్మదిగా భూమి మీద పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి దే స్టార్టెడ్ టు మూవ్ ఇన్ టు వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్థియోసారస్ అనేటటువంటి డైనోసార్ల జాతికి చెందినటువంటి కొన్ని రకాలైనటువంటి రెప్టైల్స్ దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ టువర్డ్స్ వాటర్. కాబట్టి ఈ విధంగా భూమి మీద పరిస్థితులు అప్పుడున్నటువంటి వాతావరణటువంటి పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా కొన్ని నీళ్ళల్లో నివసిస్తున్నాయి. తర్వాత 65 మిలియన్ ఇయర్స్ తర్వాత చిన్న సైజులో ఉన్నటువంటి స్మాల్ రెప్టైల్స్, ఓకే, స్మాల్ రెప్టైల్స్ సర్వైవ్డ్ ఆన్ దిస్ ల్యాండ్ అండ్ దే ఆర్ ఎవాల్వ్డ్ ఇంటూ ఓకే mammals in the Triassic period, birds in the Jurassic period. కాబట్టి ఎప్పుడైతే ఈ రెప్టైల్స్ యొక్క కాలాన్ని మనము మీసోజోయిక్ ఇరాగా మనం చెప్తాం. వాట్ ఈస్ దట్? మీసోజోయిక్ ఎరా. కాబట్టి ఈ మీసోజోయిక్ ఎరాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మొత్తం మీసోజోయిక్ ఎరా కాలాన్ని రెప్టైల్స్ గోల్డెన్ ఏజ్ అని పిలుస్తాం. గోల్డెన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ ఈజ్ మీసోజోయిక్ ఎరా. ఇందులో ట్రయాసిక్ కాలం, జురాసిక్ కాలం మరియు రీసెంట్గా ఉన్నటువంటి క్రిటేషియస్ కాలాలను మనం చూస్తాం. ట్రయాసిక్ కాలంలో రెప్టైల్స్ నుంచి ముందుగా వచ్చినటువంటి వాళ్ళు మ్యామల్స్. జురాసిక్ కాలంలో వచ్చినటువంటి వాళ్ళు అంటే మ్యామల్స్ తర్వాత వచ్చినటువంటి జురాసిక్ కాలంలో వచ్చినటువంటి వాళ్ళు బర్డ్స్. కాబట్టి ఇన్ ద ఎవల్యూషనరీ పీరియడ్ రెప్టైల్స్ ఫస్ట్ గివెన్ బర్త్ టు మ్యామల్స్, దెన్ ద గివెన్ బర్త్ టు బర్డ్స్ ఇన్ ద జురాసిక్ పీరియడ్. తర్వాత కాలంలో క్రిటేషియస్ కాలం వచ్చింది. క్రిటేషియస్ కాలంలో బర్డ్స్ అన్ని మోడర్నైజ్ అయ్యాయి, కానీ డైనోసార్లు పూర్తిగా అంతరించిపోవడం జరిగింది. కాబట్టి క్రిటేషియస్ పీరియడ్ ఈజ్ కంప్లీట్లీ ఓకే కాజ్డ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ద డైనోసారస్ గ్రూప్స్. సో ఆ విధంగా ఆ కాలంలో జరిగినటువంటి విషయాలను మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మ్యామల్స్ ఎప్పుడైతే ట్రయాసిక్ పీరియడ్లో మ్యామల్స్ ఆరిజిన్ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు గమనించితే ముఖ్యంగా హ్యూమన్ ఎవల్యూషన్ ఈజ్ ద సక్సెస్ఫుల్ ఎపిసోడ్ ఇన్ ద ఎవల్యూషన్. కాబట్టి ఈరోజు మనం ఈ చాప్టర్ను మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో సక్సెస్ఫుల్ ఎపిసోడ్ ఏంటయ్యా అంటే ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. అది ఎప్పుడు జరిగింది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అంటే 15 మిలియన్ ఇయర్స్ ఎగో. కాబట్టి మనిషికి ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్, భాషను మాట్లాడడము, కమ్యూనికేట్ చేయడం అనేటటువంటి అత్యుత్తమమైనటువంటి గుణము మరియు అదేవిధంగా సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేటటువంటి క్యారెక్టర్ ఉండటం వల్ల ముఖ్యంగా మానవుడు ఎపిక్ మొత్తం కంప్లీట్లో అపెక్స్లో నిలబడగలిగాడు. ఈరోజు ఈ భూమండలాన్ని శాసించే స్థాయిలో మానవుడు అనేటటువంటి ఎదగగలిగినటువంటి సందర్భం అది ముఖ్యంగా ఎప్పుడు ప్రారంభమైందంటే 15 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది. స్టిల్ అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, లెట్ us discuss one more important topic, that is anthropology. What is that? Origin and evolution of man. So here study of human races and their settlements and evolution together called anthropology. So here one of the important aspect, that is origin and evolution of man. So here Dryopithecus and Ramapithecus. So you can see the two stages. 15 million years ago human evolution is started. So at that time first more ape-like, more chimpanzee-like characters you can see, that is called more ape-like character, that is observed in Dryopithecus. And the next followed by stage is that is Ramapithecus. Ramapithecus is completely man-like character, almost we can see. So similar to man,
𝗧𝗧𝗃𝗃 is similar to ape. So, the two stages we observed in the 15 million years ago according to the fossil records. And next 3 to 4 million years ago, slightly the completely upright standing developed by the man. So, before that there was 4 limbs are used for the movement like chimpanzees like movement, but later the human character, the main important character is standing upright, hands are free, only foot movement we can see. So, like that, especially the upright walking condition, straight posture in the body is observed in the hominids. So, later 2 million years ago in East Africa, 2 million years ago in East Africa, Australopithecus hominid was fossils were identified. Australopithecus identified, okay, in East Africa, that fossil belongs to 2 million years ago. Later, so the characters let us see, he used stone weapons for protection, so he is probably ate fruits. So, initial stages human beings were vegetarians. So, that was confirmed by the seeing the fossil records of Australopithecus. Later Homo habilis, later what you are observing, Homo habilis. So, this the cranial capacity, means this cranium, we can say this is called cranium. So, here the cranial capacity of that is 650 to 800 cc, that is cubic centimeters, you can see 650 to 800 cubic centimeters of cranial capacity is observed in Homo habilis. He is also vegetarian. Later, recently 1981 in Java, okay, in South Africa, Java, we can see that near the Kenya. So, that 1981 you can see there was a recently identified fossil in 1981, that is called Homo erectus. What is that? Homo erectus fossil is identified in Java 1981. That fossil belongs to 1.5 million years ago. So, when comparing with Australopithecus and Homo habilis, this is the recent fossil which was fossilized 1.5 million years ago. Its cranial capacity is little bit more than the Homo habilis, that is 900 cc. Okay, how much cubic centimeters it is? 900. Later, okay, Homo erectus, after that we can see Neanderthal man. What is that? Neanderthal man. Neanderthal man has 1400 cubic centimeters, the largest brain size we can see here. So, at present human beings also continuing with that same, that is 1400 cubic centimeters, means there is a lot of space provided for the development of brain and intellectual abilities. So, like that here Neanderthal man is very famous because they lived in the caves and they lived as a colonies and they buried their young dead bodies. So, like that Neanderthal man is very famous. Later some other stages also we can say in the evolutionary process, they are called Cro-Magnon man. What are that? Cro-Magnon man. Cro-Magnon mans are very much famous. They lived in the caves and they know the cave painting. So, Cro-Magnon man is famous for cave painting. So, like that finally 75,000 years to recent 10,000 years back, if you see 75,000 years to recent 10,000 years okay, back, if you will observe the past, there will be a ice age. After the ice age, nearly 10,000 years back, the modern human beings called Homo sapiens arose. So, from that onwards Homo sapiens started agriculture and finally human settlements are started. So, at present modern human beings who are called Homo sapiens are in different races, migrated all over the world, and completely human settlements and civilizations are completed, and now it is going on for further.